కన్నా గొప్పదేది లేదు. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. గుర్తొచ్చేది మా ఫ్యామిలీ. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. వీళ్ళందరూ ఏంటి వీల్ చైర్ లో ఉన్నారు? భర్త పాదాల దగ్గరే భార్య జీవితం అంటారు కదమ్మా. అవును, క్లియర్ గా ఉందిగా. పాదాలు ఎప్పుడు కుదురుగా ఉండేవి కాదు. వేడి వేడి నూనె ఆయన పాదాల మీద పోసేసాను. ఎంతకి తెగించారా? నేను చాలా పెద్ద పెద్ద అడుగులు వేసేవారు. కాళ్ళు విరగొట్టి వీల్ చైర్ లో కూర్చోబెట్టానమ్మా. అరే ఏంట్రా ఇది? నా కళ్ళ ముందే ఉండాలని రోకల బండితో కొట్టి ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టానమ్మా. ఇది అమ్మోరికత్తి నన్ను. చూడాలని ఉందా? చూడాలని ఉంది. పొద్దున్న గానీ ఏం చేస్తుంటావు? పార్క్ చుట్టూ 10 రౌండ్లు కొడతా. అయితే ఇదే నీ లాస్ట్ డే. ఏమిటండి మీరు మాట్లాడేది? కాళ్ళకి పారాన్ని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పారాన్ని పెట్టుకో, తర్వాత పసర మందు పెట్టుకుంది. పసర మందా? నాకు అర్థం కాలేదు సార్. మన్మధుడు సినిమాలో నాగార్జునలా ఉండేవాడిని ఊపిరి సినిమాలో నాగార్జున్ని చేశారు కదరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సొల్యూషన్ మీరే ఏదన్నా చెప్పాలి. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం ఆయన్ని. అంతా కలలాగా ఉంది. లేకుండా ఉండలేము, పెళ్లి చేసుకొని ఉండలేము.